ఇంగ్లీష్ లాంగ్వేజ్లో స్పాటింగ్ ద ఎర్రర్స్ అని వస్తాయి కదా ఎగ్జామ్స్లో. దాంట్లో ఏ, యాన్, ది అనే వాటిని ఆర్టికల్స్ అంటాము. ఏ, యాన్లనేమో ఇండెఫినెట్ ఆర్టికల్ అంటారు, దీనేమో డెఫినెట్ ఆర్టికల్ అంటారు. ఈ మనం ఈరోజు డెఫినెట్ ఆర్టికల్ గురించి తెలుసుకుందాం. ద ఆర్ ది అంటాము. ద డెఫినెట్ ఆర్టికల్స్ ఏ కేసెస్లో యూస్ చేస్తామో ఇప్పుడు మనం నేర్చుకుందాం. వైల్ స్పీకింగ్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్ ఆర్ థింగ్ ఆర్ వన్ ఆల్రెడీ రిఫర్డ్ టు. Means if we want to speak a particular person or specific person, that time we use the or anything thing also. And means ఒక వస్తువును కానీ ఒక పర్సన్ గురించి కానీ చెప్పడం కోసం, స్పెసిఫిక్ పర్సన్ గురించి చెప్పడం కోసమే ది యూజ్ చేస్తాం. లేదా ఆల్రెడీ మనకు పరిచయం చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెంటెన్స్లో యూజ్ చేయడానికి ది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, షీ ఫౌండ్ ఏ పర్స్. The purse contained a golden chain. The golden chain is very precious. Here, she found a purse. Already she first found a ఆమె ఒక పర్సన్ చూసిందంట. ఆల్రెడీ మనకి ఈ సెంటెన్స్లో పర్స్ పరిచయం అయింది కాబట్టి నెక్స్ట్ సెంటెన్స్లో ద అని యూస్ చేశాడు. ద పర్స్ కంటైన్ ఏ గోల్డెన్ చైన్. హియర్ ఆల్సో ఈ సెంటెన్స్లో గోల్డెన్ చైన్ ఆల్రెడీ పరిచయం అయింది కాబట్టి నెక్స్ట్ సెంటెన్స్లో ద యూస్ చేశాడు. ద గోల్డెన్ చైన్ ఈజ్ వెరీ ప్రెషియస్ అని యూస్ చేశాడు. సేమ్ అలానే నెక్స్ట్ కేసు, వెన్ ఏ సింగులర్ నౌన్ ఈజ్ మెంట్ టు రిప్రజెంట్ ఏ హోల్ కేటగిరీ ఆర్ క్లాస్. అంటే ఒకే సింగులర్ నౌన్ తీసుకొని మొత్తం ఒక పర్సన్, సపోజ్ మనం జనరల్గా మాట్లాడతాం యానిమల్, ఉమెన్ అని, మెన్ అని, అలా ఒక గ్రూప్ ఆఫ్ లేదా ఒక క్లాస్ని రిప్రజెంట్ చేయడానికి ద యూజ్ చేస్తామంట. ఎగ్జాంపుల్, ద డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ యానిమల్. బిఫోర్ సూపర్లేటివ్స్ ముందు కూడా ద యూజ్ చేస్తాం. షీ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ అవర్ కాలేజ్. నెక్స్ట్ కేసు వచ్చేసి, విత్ ద నేమ్స్ ఆఫ్ రినౌండ్ బిల్డింగ్స్ ఆర్ గల్ఫ్, రివర్, ఓషన్, సీ ఎక్సెట్రా. ఐ మీన్ మనకు సీస్ గురించి కానీ, గల్ఫ్, ఏదైనా రివర్, ఓషన్ గురించి చెప్పడానికి ది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, ద తాజ్ మహల్, ద పర్షియన్ గల్ఫ్, ద చార్మినార్, the Pacific, the Ganges, the Red Sea, the Yamuna, the Thames. Next case, before the plural names of islands and the mountain ranges, chains of mountains, plural names of countries. The Netherlands, the Philippines, the Bahamas, the Lakshadweep Islands, the Himalayas, the Alps, etc.